ఒక పార్టీలోనే ఉండాలా అనేది వ్యక్తం చేశారు. మేమేమన్నామంటే రాజకీయ పార్టీలు అనేక పార్టీలు ఉంటాయి. మా కులం కమ్మవారి సేవా సమితి అనేది ఒక సేవ కోసం పెట్టాం మేము. మా కింద హాస్టల్స్ ఉన్నాయి, ఉచితంగా పిల్లలు చదివిస్తుంటాం, అలాగే స్కాలర్షిప్స్ ఇస్తాం, అలాగే మహిళలు ఉపాధి కల్పిస్తాం, మరి యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అనేక రకాలుగా మా సేవ కోసమే కానీ మేము రాజకీయాలతో మాకు పని లేదు. మా కమ్మవారు అనేక పార్టీల్లో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మరి తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో కూడా ఉన్నారు. మేము వైసీపీలో వద్దని జానమని రకం కూడా మేము ఎప్పుడు ఎవరికి చెప్పం, ఎవరిష్టం వాళ్ళని. మీరు గోదావరి యాత్రకు వెళ్ళి అక్కడ ఒక అతను విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మకులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మేము చాలా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. ముస్లింలు రెచ్చగొట్టారు, ఎస్సీ ఎస్టీ డాక్టర్ బాబురావు నిన్న రోడ్డు మీద మరి విచక్షణ రహితంగా చేసి చంపేశారు అతన్ని. అంటే అన్ని కులాలని చేశారు, దాడి చేశారు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం పుట్టిన కానించి 60 సంవత్సరాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, అట్లాగే రాయలసీమ నుంచి ఒక మంత్రి, 3 మంత్రులు ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి తీశారు. మీకు కావాల్సిన పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు, కొడాలి నాని అని, రఘురాం అని, ఇంకొకళ్ళని కూడా. మేమేమన్నామంటే వాళ్ళు కూడా మీరు మా కులం మీద అంటే మా ఏరుతోటి మా కులాన్ని నరికే విధంగా చేశారు, వాళ్ళని తిట్టించారు మా చేత. మరి కారణంగా కొడాలి నాని కానీ లేకపోతే వంశీ కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ గారు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందా? ఎవరినన్నా నిందించిందా? ఎవరి గురించి అయినా మాట్లాడిందా? ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకోండి.